హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్. ఇవాల్టి మంచి క్యాండీని అయితే పిల్లలకు ఎంతో ఇష్టంగా తినే క్యాండీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. అదేంటి అంటే డ్రౌ మ్యాంగో క్యాండీని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక పుల్లటి పచ్చి మామిడికాయలను అయితే తీసుకోండి. ఆ మామిడికాయకున్న తొక్కంతా తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా మీరు కట్ చేసుకోండి. ఆ తర్వాత ఆ మామిడికాయను నిలువుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం. మామిడికాయ ముక్కల్ని 3 నిమిషాల పాటు ఉడికించండి. మూత అయితే పెట్టేసి ఇలా ఉడికించుకుందాం. మూడు నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలైతే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు పక్కనైతే తీసుకుందాం. ఇక్కడ నేను 8 చెంచాల వరకు పంచదారనైతే వాడుతున్నాను. మీ దగ్గర ఇలా ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా గ్లాస్ జార్ ఉంటే అందులో ఇలా ఫస్ట్ షుగర్ని యాడ్ చేసి తర్వాత మామిడికాయ ముక్కల్ని అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలానే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ మ్యాంగో షుగర్ని ఇలా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక రోజంతా ఊరనివ్వండి. మీరు బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఒక రోజు తర్వాత షుగర్ అంతా కరిగి మామిడికాయలు అనేవి చక్కగా ఊరుతాయి. షుగర్ అంతా కరిగి ఇలా వాటర్ లా ఫామ్ అవుతుంది. ఒక రోజు తర్వాత మనకు మామిడికాయలు అనేవి ఇలా ఉంటాయి. ఒక గిన్నెలోనైతే ఇలా యాడ్ చేసుకొని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టండి. ఒక రోజు తర్వాత అయితే మనకు క్యాండీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దానిపైనుంచి సాల్ట్ పౌడర్ కానీ షుగర్ పౌడర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేయడం వల్ల క్యాండీ అనేది అంటుకోకుండా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. షుగర్ పౌడర్ అండ్ సాల్ట్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా చక్కగా క్యాండీకి అంటే విధంగా కలుపుకొని నచ్చితే మీరు అప్పటికప్పుడే తినేయచ్చు. ఇది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. చూశారు కదా, ఎంతో జెల్లీగా ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు రో మ్యాంగో జెల్లీని. అలాగే ఈ జెల్లీని సంవత్సరం పాటు కూడా నిల్వ అనేది ఉంచుకోవచ్చు. ఎప్పుడైనా రో మ్యాంగో జెల్లీ కావాలనుకుంటే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.